తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది. 2025-27కు గాను కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోగా పలువురు అభినందనలు తెలియజేశారు. తెనాలిలోని ఆంధ్ర ప్యారిస్ స్టూడియోలో వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-2027కి గాను అసోసియేషన్ సాంప్రదాయ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. నిర్ణేతలుగా శాశ్వత గౌరవ అధ్యక్షులు కూరపాటి రవికుమార్, ధరణికోట శ్రీనివాసరావు వ్యవహరించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా సుద్దపల్లి సాంబశివరావు ఎంపికైనట్లు గౌరవ అధ్యక్షులు కూరపాటి రవికుమార్, ధరణికోట శ్రీనివాసరావు ప్రకటించారు. అలాగే సెక్రటరీగా వి మణికాంత్, ట్రెజరర్గా శేఖర్, వైస్ ప్రెసిడెంట్గా గౌతమ్, జాయింట్ సెక్రటరీగా దీపక సాయి, రవిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలియజేశారు. అసోసియేషన్ బలోపేతానికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాతకాల కార్యవర్గ కాలపరిమితి ముగిసినందున 2024తో ఆ కార్యవర్గం కాలపరిమితి ముగిసినందున నూతన కార్యవర్గం ఎంపిక చేయాల్సిన బాధ్యతతో శాశ్వత గౌరవాధ్యక్షులము ప్లస్ సాంప్రదాయకంగా ఇప్పటివరకు ఎన్నికలు అనే పదం లేకుండా మేము సంస్థ స్థాపించింది 2002 నుంచి ఈనాటి వరకు కూడా పెద్దల మాట గౌరవిస్తూ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి శాశ్వత గౌరవించినటువంటి నేను, ధరణికోట శ్రీనివాసరావు గారు, మేమిద్దరం కూడా కూర్చొని సభ్యులు, జనపడి సభ్యుల ఒపీనియన్స్ తీసుకొని అన్ని రకాలుగా ఆలోచించిన మీదట ఈ నూతన కార్యవర్గాన్ని ఎంపికని చేయాలని చెప్పి నిర్ణయించుకొని అందరిలో మంచి సీనియరు సుజనా సాంబయ్య అని పేరు ఉన్నటువంటి సీనియరు వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫరు, ఎడిటింగ్ అన్ని రకాలుగా అంటే ఈ వీడియో ఫోటోగ్రఫీ రంగంలో వివిధ విభాగాలు ఉంటాయి కాబట్టి అన్నింటిలోనూ నిష్ణాతుడు, సీనియరు, అందరికీ చేతోడు వాదోడుకుంటాడు. చాలామందికి అతను అన్ని రకాలుగా సలహాల సంప్రదింపులకు అతని దగ్గరికి వెళ్తారు కూడా. ఇక అలాంటి వ్యక్తి అయితే సంస్థకి మరింత మేలు చేసిన వారు అవుతారని చెప్పి చాలామంది సోదరులు కూడా చెప్పినందున వారి అందరి ఆలోచనలు కూడా తీసుకొని 2025-27 కాల పరిమితికి గాను నూతన అధ్యక్షుడిగా మన సాంబశివరావు గారిని నూతన అధ్యక్షుడిగా ప్రకటించాము. ఎలా అంటే ఈ సంవత్సరం ఒక 3 లక్షల రూపాయలు అంటే నాన్ రిఫండబుల్ ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే వినియోగించుకునేలాగున, ప్లస్ ఎవరికైనా ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఏమైనా జరిగితే తక్షణం వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేలాగున, అంటే ప్లస్ హఠాత్తుగా ఏదన్నా అనుకోని ప్రమాదాల వల్ల కానీ ఇంకో రకం కానీ మరణం లాంటి ఎవరికైనా సంభవిస్తే వారికి 20,000 రూపాయలు కమిటీ తరఫున అందజేసేలాగున, మరియు 24/7 ఎవరికి ఏ రంగంలో అయినా ఫోటోగ్రాఫ్ అవచ్చు, వీడియోగ్రాఫ్ అవచ్చు, ఎడిటింగ్ అవచ్చు, ఎల్ఈడీలు అవచ్చు, ఏ దాంట్లో అయినా సరే ఎవరికి ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి 24/7 ఎనీ టైం మొత్తం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య ఏదైనా వస్తే తక్షణం వాళ్ళ దగ్గరికి ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తుంటారు, వాళ్ళకి అవసరం వస్తుంది, వెంటనే అక్కడికి ఒక టెక్నీషియన్ పంపించడం, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇలా కొన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మేము మరింతగా మేము చెప్పడం 3 లక్షలు చెప్తున్నాం కానీ ఇంకా ఎక్కువ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముందుగా ఇంతకంటే నేను మాట్లాడడం చాలా తక్కువ. నేను పనులన్నీ చేసి చూపిస్తానని, మీ అందరికీ హెల్ప్ చేస్తానని, 24/7 అందుబాటులో ఉంటానని విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్యానల్ అనౌన్స్ చేయడానికి పెద్దలందరి ముందు నేను చెప్తున్నాను. ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేసుకున్నారు. సెక్రటరీగా బాబీ గారు, ట్రెజరర్గా శేఖర్ గారు, చందులు శేఖర్ గారు, మన వైస్ ప్రెసిడెంట్గా గౌతమ్ ఎన్నుకోవడం జరిగింది. మిగతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసోసియేషన్ని సంప్రదించి వాళ్ళ పదవులు కోరుకోవచ్చు. జాయింట్ సెక్రటరీ సాయి దీపక్. టెక్నికల్గా ఫోటోగ్రాఫర్స్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, వారి సమస్యల్లో చెదుడు వాదడు ఉండటంలో కానీ ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సంబంధిత రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అసోసియేషన్లో సభ్యులుగా ఉండి అసోసియేషన్ పురోభివృద్ధికి తోడ్పడాలని, అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజుల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నానాటికి కూడా విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ సందర్భంలో అసోసియేషన్ అవసరం ఎంతైనా ఉంది. ఈ అసోసియేషన్లో అందరం కలిసికట్టుగా ముందుకు కొనసాగుతూ అసోసియేషన్ అభివృద్ధికి, మన అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆర్థిక అభివృద్ధికి కానీ, అలాగే టెక్నికల్గా అభివృద్ధి చెందడానికి కానీ
అనేక వర్క్షాపులు కండక్ట్ చేసుకోవడానికి కానీ అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.